హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508. ఈరోజు మీరు తమిళనాడు చూస్తారు కదా, నవోదయ విద్యాలయ గురించి అయితే మంచి ఆపర్చునిటీ స్టూడెంట్స్కి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టడీ ఎట్లుంటుంది, ఏం కథ అనేది. సో ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ చూద్దాం, ఓకేనా. నవోదయ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి అయితే మనకు నవోదయ స్కూల్స్ ఉంటాయి కదా, అందులో అంతా ఫ్రీ ఉంటుంది. స్టడీ కూడా హై క్వాలిటీలో ఉంటుంది. ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నోటిఫికేషన్ వచ్చింది, మరి ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. కొంచెం లెంతీగా ఉన్నా కానీ పేషెన్స్ తోటి చూడండి, మీ యొక్క పిల్లలకి చాలా అవసరం పడుతుంది నవోదయ స్కూల్స్ అనేది, ఓకేనా. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. నవోదయ నోటిఫికేషన్ విద్యార్థులకి ఇది సూపర్ న్యూస్ అనమాట. 2026-27 ఎడ్యుకేషనల్ ఇయర్కి సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం అయితే నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. 2026 అండ్ 27 ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ బిఫోర్ ఇప్పుడే వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 654 విద్యాలయాల్లో 6వ తరగతిలో సీట్ల భర్తీకి అయితే 2 విడతలుగా ప్రవేశ పరీక్షను అయితే నిర్వహిస్తారు. గుర్తుపెట్టుకోండి, దేశంలో ఉన్నటువంటి 654 విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్ కోసం 2 విడతలుగా అయితే ప్రవేశ పరీక్ష ఉంటుంది. మెయిన్ 6th క్లాస్కి అడ్మిషన్ అనమాట. 5th అయిపోయి 6th పోతారు కదా, వాళ్ళకి ఈ నోటిఫికేషన్ వాళ్ళు మాత్రమే రాయడానికి ఉంటుంది. వీళ్ళు మనకి ఎగ్జామ్ అయితే 2 విడతలుగా నిర్వహించనున్నారు. విద్యార్థులు జూలై 29 వరకు అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జూలై 29 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 13వ తేదీన ఎగ్జామ్. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే, మన రాష్ట్రాల్లో అయితే, తెలుగు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 13 అయితే ఎగ్జామ్ ఉందట. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 13న మనకు ఎగ్జామ్ అయితే ఉంటుందంట. ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి మనం చూద్దాం. మరి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే డిసెంబర్ 13, 2025న అయితే ఎగ్జామ్ ఉంది. సో మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాం, మరి అవి ఏంటిది, ఏం కథ అనేది. యాక్చువల్లీ ఏపీలో అయితే మనకు 15 ఉన్నాయి నవోదయ విద్యాలయాలు, తెలంగాణలో అయితే 9 ఉన్నాయి, ఓకేనా. జవహర్ నవోదయ విద్యాలయ సమితి పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా మొత్తం 654 నవోదయ విద్యా స్కూళ్ళు ఉన్నాయి అన్నమాట. నవోదయ స్కూల్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్కూల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 15 ఉన్నాయి, తెలంగాణలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఏపీలో ఉన్న మొత్తం 15 పాఠశాలల్లో 2 స్కూళ్లను ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న జిల్లాలో అదనంగా ఏర్పాటు చేశారనమాట, ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా డివైడ్ చేశారు వాళ్ళ యొక్క జనాభాను బట్టి, ఓకేనా. మరి ఇందులో మనము అప్లికేషన్ చేయాలంటే ఏముండాలంటే, ఎట్లుండాలి, ఏజ్ రిలాక్సేషన్ అంటే వయసు ఎంత ఉండాలంటే 2014 మే 1 నుంచి 2016 జూలై 31 మధ్య స్టూడెంట్స్ అయితే జన్మించి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 2014 మే 1 నుంచి 2016 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. ఈ డేట్ నుంచి ఈ డేటు, ఇయర్ నుంచి ఇయర్, ఈ మధ్యలో జన్మించిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క నవోదయ స్కూల్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి మే 30 నుంచి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి జూలై 29 అయితే లాస్ట్ డేట్. గుర్తుపెట్టుకోండి, మే, జూన్, జూలై మ్యాక్సిమం నియర్ 2 మంత్స్ ఇచ్చారు అప్లికేషన్ చేసుకోవడానికి. సో చూడండి, 29th వరకు అయితే మనకు టైం ఉంది. ఇంకా దరఖాస్తు విధానం వచ్చేసి మనకు ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్ కాదు. ఆన్లైన్ విధానం మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, https://cbscitms.rcil.gov.in. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ను ఓపెన్ చేసి మీరు అక్కడ నుంచి అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సంబంధించిన నవోదయ స్కూల్స్కి. మరి నివాసం, దీనికి సంబంధించిన నివాసం ఏంటంటే, మీరు అప్లై చేసుకున్నటువంటి జిల్లాలో నివసించి ఉండాలి. మనం ఏదైతే డిస్ట్రిక్ట్ పెడతామో ఆ జిల్లా నివాసించి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అదే జిల్లాలో చదువుతున్న పాఠశాలలో చదువుతున్న వారు అప్లై చేసుకోవాలి. అదే జిల్లాలో చదువుతున్నటువంటి పాఠశాలలో ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. పక్క డిస్ట్రిక్ట్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ లేదు, గుర్తుపెట్టుకోండి అది కూడా, ఓకేనా. అప్లై చేసుకున్న జిల్లాలో నివసించి ఉండాలి. అదే జిల్లాలో చదువుతున్న పాఠశాలలో చదువుతున్న వారు అప్లై చేసుకోవాలి. సేమ్ డిస్ట్రిక్ట్ ఉండాలి, అదే డిస్ట్రిక్ట్లో నివాసం ఉండాలి, అదే డిస్ట్రిక్ట్ స్కూల్లో చదువుతున్న వారు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి, ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వెబ్సైట్ లింక్ ఆల్రెడీ మీకు చెప్పిన కదా, https://cbscitms.rcil.gov.in. ఒక వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీకు నేటివిటీ చెప్పాను కదా, అప్లై ఏ డిస్ట్రిక్ట్ అయితే మనం అప్లై చేసుకుంటామో ఆ డిస్ట్రిక్ట్లో మనం స్టడీ చేస్తూ ఉండాలి. ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి స్కూల్లోనే మనం చదువుతూ ఉండాలి. వారు మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్. ఏజ్ కూడా చెప్పాను కదా,
2014 మే 1 నుంచి 2016 జూలై 31 మధ్య జన్మించినటువంటి స్టూడెంట్స్ మాత్రమే, అప్పుడు మొన్న స్టూడెంట్ బర్త్ అయిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా. మరి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, ప్రవేశ పరీక్ష ఎలా ఉంటుంది? 6వ తరగతుల ప్రవేశానికి సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ JNVST మొత్తం 100 మార్కులకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 80 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మెంటల్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలు 50 మార్కులు, అర్థమెటిక్ నుంచి 20 ప్రశ్నలు 25 మార్కులు, లాంగ్వేజ్ టెస్ట్ నుంచి 20 ప్రశ్నలు 25 మార్కులు అడుగుతారు. సో ఇదనమాట మొత్తం మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 80 ప్రశ్నలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇందులో మెంటల్ ఎబిలిటీ నుంచి అయితే 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అర్థమెటిక్ నుంచి 20 ఉంటే 25 మార్కులు, లాంగ్వేజ్ టెస్ట్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి, 25 మార్కులు. ఓకేనా. ఇది టోటల్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ఎగ్జామ్ వచ్చేసి మనకు 2 గంటలు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 100 మార్కులకు 80 క్వశ్చన్లు, 2 గంటల టైం ఉంటుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లో మాత్రమే ఉంటాయి. ఓకేనా. పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లో మాత్రమే ఉంటుంది. స్థానిక భాషలో కూడా ప్రశ్నలు ఉంటాయి. మన స్థానిక భాష ఉంటుంది కదా, దానిలో కూడా ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న లాంగ్వేజ్ను అప్లికేషన్ సమయంలో టిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడే టిక్ చేసుకోవాలి, మీ స్థానిక భాష ఏంటిది, తెలుగు, హిందీయా, ఉర్దూయా, మరాఠీయా. ఎందుకంటే దేశం మొత్తంలో జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ స్థానిక భాషను మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ లాంగ్వేజ్లోనే మీకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, కన్నడ భాషల్లో ఎగ్జామ్ రాయొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకైతే తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో, హిందీలో, మరాఠీ, ఉర్దూ, కన్నడ భాష. ఈ యొక్క 5-6 భాష 5 2 3 4 5 6 భాషల్లో అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. అదొక ఛాన్స్ కూడా ఉంది. ఏపీ విద్యార్థులు అదనంగా ఒరియా భాషలో కూడా రాయొచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఒరియా కూడా ఎక్స్ట్రా ఇంకో లాంగ్వేజ్ కూడా ఉంది. అందులో కూడా మీరు ఆ భాషలో కూడా రాసుకోవడానికి వీలుందట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎగ్జామ్ల నుంచి మంచి టాలెంట్ చూపినటువంటి విద్యార్థులకు ఆయా రాష్ట్రాల్లో జిల్లాల్లో ఏర్పాటైన జవహర్ నవోదయ స్కూళ్ళలో ప్రవేశం అయితే కల్పిస్తారు. సో ఏ డిస్ట్రిక్ట్లో అయితే అప్లై చేస్తారో వీళ్ళకు ఎగ్జామ్ అయిపోయినాక మెరిట్ వచ్చిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్లో మెరిట్ లిస్ట్ని బట్టి ఆ స్కూల్లో ఉన్నటువంటి నవోదయ స్కూల్స్ ఉన్నాయి కదా, అందులో అయితే వీళ్ళకి ప్రవేశం ఉంటుంది, అడ్మిషన్ ఇస్తారు. ప్రవేశ పరీక్షలో సాధించినటువంటి మార్కులు, దరఖాస్తు చేసుకున్న జిల్లా, సదరు జిల్లాలో ఉన్నటువంటి జవహర్ నవోదయ విద్యాలయంలో సీట్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లు తదితర అంశాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో తుది జాబితాను అయితే రిలీజ్ చేస్తారు. సో మీరు రాసిన ఎగ్జామ్, మెరిట్ లిస్టు, అదేవిధంగా మీకు ఉన్నటువంటి జిల్లా అంటే నేటివిటీను, మళ్ళీ అదేవిధంగా ఉన్నటువంటి అలా స్కూల్లో ఉన్నటువంటి సీట్లను అవన్నీ పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్లకు తదితర అన్నిటి ఆధారంగా చేసి ఒక మెరిట్ లిస్ట్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే రిలీజ్ చేస్తారంట, గుర్తుపెట్టుకోండి. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో రిలీజ్ చేస్తారు, అందులో ఉంటుంది. సో ఎగ్జామ్లో మంచి టాలెంట్ చూపిన విద్యార్థులకు అయితే ఆ రాష్ట్రాల్లో జిల్లాలో ఏర్పడినటువంటి నవోదయ స్కూల్స్ ఉంటాయి కదా, అందులో అయితే ప్రవేశం కల్పిస్తారు. అయితే ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు కావచ్చు, వాళ్ళు దరఖాస్తు చేసుకున్న జిల్లా, అసలు జిల్లాలో ఉన్నటువంటి ఆ స్కూల్లో ఉన్న సీట్ల సంఖ్యను పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ల ఆధారంగా వాళ్ళకైతే జిల్లా స్థాయిలో తుది జాబితాను అయితే రిలీజ్ చేస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ జాబితాలో నిలిచిన విద్యార్థులకే ప్రవేశం కల్పిస్తారు. అయితే మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ సీట్లు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయం ఏంటంటే JNV సీట్లలో రూరల్ ఏరియా స్టూడెంట్స్కి అయితే తొలి ప్రాధాన్యం, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకస్తే ఫస్ట్ అయితే ప్రాధాన్యం అయితే ఎక్కువ ఉంటుందంట, గుర్తుపెట్టుకోండి. అది మొత్తం సీట్లలో 70% సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. సో మొత్తం 100 సీట్లు ఉంటే 75% గ్రామీణ ప్రాంతాలు, రూరల్ ఏరియాలో ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే కేటాయిస్తారు. అంటే వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి మాత్రమే ఇస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే రూరల్లో ఉన్నటువంటి ఏదైతే పూర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మంచి నాణ్యమైన విద్యను అందించడానికే ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. అదేవిధంగా మహిళా విద్యార్థులను సైతం ప్రోత్సహించే విధంగా మొత్తం సీట్లలో మహిళా విద్యార్థులకు 33% సీట్లను కల్పిస్తున్న విషయం తెలిసిందే. సో ఉన్నటువంటి మొత్తం సీట్లలో 33% అయితే ఉమెన్స్కే ఇస్తారంట, అదొకటి గుర్తుపెట్టుకోండి. సీట్లు ఫస్ట్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో మొత్తం సీట్లలో అయితే మహిళా విద్యార్థులకు 33% సీట్లను అయితే వాళ్ళకే కల్పిస్తున్నటువంటి విషయం అయితే తెలిసిందే. ఏంటంటే 33% అయితే మహిళలకే ఇస్తారంట ఇందులో ఉన్నటువంటి సీట్లను. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి ప్రాధాన్యం ఉందన్నమాట వాళ్ళకు. ఓకేనా. సో మరి అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలి అప్లికేషన్ చేయడానికంటే, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి, 5వ తరగతి చదువుతున్నటువంటి స్కూల్ నుంచి సర్టిఫికేట్ ఉండాలి, స్టూడెంట్స్ పేరెంట్స్ సైన్ అండ్ సిగ్నేచర్ ఉండాలి,
ఇతర అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు అండ్ నెగిటివిటీ అవన్నీ ప్లేస్ చూసుకుంటారు కాబట్టి అవి గుర్తుపెట్టుకోండి. 5 సర్టిఫికేట్లు అయితే కంపల్సరీ ఉండాలి. అప్లికేషన్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి క్యాండిడేట్ది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటే నేటివిటీ ఎక్కడ ఉన్నారు ఏం కథ అనేది అది. 5వ తరగతి చదువుతున్నటువంటి స్కూల్ నుంచి సర్టిఫికేట్ ఉండాలి. బోనఫైడ్ ఉంటుంది. స్టూడెంట్ పేరెంట్స్ సైన్ అండ్ సిగ్నేచర్ ఉండాలి. ఇతర ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ ఒకటి ఉంటే సరిపోద్ది. సో ఎగ్జామ్ తేదీ ఎప్పుడుందంటే మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో అయితే 2025 డిసెంబర్ 13. కొన్ని రాష్ట్రాల విద్యార్థులకు మాత్రం 2026 ఏప్రిల్ 11 ఉంది. నేను చెప్పాను కదా 2 విడతలలో ఎగ్జామ్స్ ఉంటాయని. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే డిసెంబర్ 13, 2025 నాడు మాత్రం ఈ సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉంది నవోదయకు సంబంధించి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫ్రీ స్టడీ. మరి ఏ స్టడీ ఏంది? ఫ్రీ ఉంటుందా? మనం మనీ కట్టాలంటే జేఎన్వీలో ఎలాంటి ఫీజులు తీసుకోకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. రెసిడెన్షియల్ విధానంలో వసతి ఉంటుంది, భోజన సదుపాయం ఉంటుంది, యూనిఫామ్ ఉంటాయి, పాఠ్య పుస్తకాలు అన్నింటినీ ఫ్రీగా అందజేస్తారు. ఇందులో సీట్ వచ్చిందంటే హ్యాపీగా చదువుకోవచ్చు, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఓకేనా. విద్యా వికాస్ నిధి పేరిట ఏర్పాటు చేసిన నిధికి మాత్రం నెలకు 600 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో నెలకు మరియు 600 కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే విద్యా వికాస్ నిధి పేరిట ఏర్పాటు చేసినట్టే ఒక నిధికి మీరు నెలకు ఒక 600 పే చేస్తే సరిపోతుంది. ఇంకే ఫీజులు ఉండవు. ఓకేనా. అన్నీ ఫ్రీ ఉంటాయి, అన్ని వాళ్ళే ఇస్తారు. ఈ చెల్లింపు నుంచి ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళా విద్యార్థులు, బీపీఎల్ వర్గాల పిల్లలకు మినహాయింపు ఉంటుంది. సో ఈ 600 కూడా ఎవరికంటే ఎస్సీ, ఎస్టీ వర్గాలు మరియు మహిళా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ప్లస్ బీపీఎల్ బిలో ప్రావర్టీ లైన్ దిగువన ఉన్న విద్యార్థులకు, ఆ వర్గాల పిల్లలకు కూడా అది కూడా మినహాయింపు ఉంటుందంట. గుర్తుపెట్టుకోండి. అది కూడా ఫ్రీగా ఉంటుందంట. ఇవి ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రం నెలకు 1500 పే చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు ఇంకే సీట్ వచ్చి వాళ్ళ అలా ఉంటే మాత్రం వాళ్ళు నెలకు 1500 మాత్రం పే చేయాల్సి ఉంటుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 5th స్టాండర్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ 6థ్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అప్లికేషన్ చేసుకోండి. మీకు డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ నవోదయాల సీట్ వస్తే మాత్రం మీకు నెక్స్ట్ ఇయర్ 2026 ఉంటుంది కదా, అప్పుడు మీరు మంచి హ్యాపీగా చదువుకోవడానికి అన్ని ఫ్రీ ఫెసిలిటీ ఉంటాయి. హ్యాపీగా ఉంటుంది. ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. ఓకేనా. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే స్టూడెంట్స్కి ఉపయోగపడే వీడియో కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను.